తెలంగాణలో విజయ కల్తీ నెయ్యి ఆరోపణల ఇష్యూ సరికొత్త టర్న్ తీసుకుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారింది. ఏపీ విజయ డైరీ మార్కెటింగ్ను అడ్డుకునేందుకే తెలంగాణ ఆరోపణలు చేస్తోందని ఏపీ డైరీ డెవలప్మెంట్ బోర్డు అధికారులు అంటున్నారు. ఏపీ విజయ కల్తీ పాలు నెయ్యి వివాదంలో తెలంగాణ విజయ డైరీ చైర్మన్ అమిత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ డైరీ ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. విభజన తర్వాత విడిపోయిన ఏపీ తెలంగాణ విజయ డైరీలు దేశంలో ఎక్కడైనా ఉత్పత్తులు అమ్ముకోవచ్చని, అదే క్రమంలో తెలంగాణలో ఏపీ విజయ ఉత్పత్తుల మార్కెటింగ్ జరుగుతుందని తెలిపింది. ఏపీ మార్కెటింగ్ ప్రయత్నాలను అడ్డుకునేందుకే మాపై ఆరోపణలు చేస్తున్నారని, ఏపీ విజయ డైరీపై ఎలాంటి ఫిర్యాదులు లేవని, నిరంతరం నాణ్యతా పరీక్షలు జరుగుతున్నాయని చెప్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి నాణ్యతా లోపాలు బయటపడలేదని, ల్యాబ్కు పంపించి పరీక్షలు జరిపించి కల్తీ ఉంటే తెలంగాణకు తెలియజేస్తామని ఏపీ డైరీ ప్రకటించింది. రాష్ట్ర విభజనతో తెలంగాణ ఏపీ విజయ డైరీగా విడిపోయింది. ఇక కోర్టు వివాదంలో కాపీరైట్ అంశం కూడా తెరపైకి వచ్చింది. ఏపీ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు దేశంలో ఎక్కడైనా డైరీ ప్రొడక్ట్స్ అమ్ముకునే అనుమతి ఉంది. ఆ అనుమతులతోనే తెలంగాణలో విజయ డైరీ పేరుతో డైరీ ఉత్పత్తులు మార్కెట్ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని తెలంగాణ విజయ డైరీ అడ్డుకుంది. ఈలోపు తెలంగాణ విజయ పేరుతో ఏపీలో మార్కెటింగ్ జరిగింది. దీంతో తెలంగాణ విజయ బ్రాండ్ ప్రతిష్టను ఏపీ విజయ డైరీ సంస్థ దెబ్బతీస్తుందంటూ తెలంగాణ విజయ డైరీ చైర్మన్ ఆరోపణలతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెడతా ఉంది, మా తప్పేం లేదని చెప్పేసి చెప్తా ఉంది. మరి అట్లాంటప్పుడు ఇటువంటి ప్రైవేట్ డైరీలకి, గోవింద్ అగర్వాల్కి లేకపోతే మేఘనా ఫుడ్స్ కి ఎందుకు మీరు ఫ్రాంచైజీ హక్కులు కల్పిస్తా ఉన్నారు? ఎందుకు మీరు ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు? ప్రజలతోటి, వాళ్ళ ఆరోగ్యాలతోటి ఎందుకు చెలగాటమాడుతా ఉన్నారు అనేది ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, విన్నవిస్తా ఉన్నా. అక్కడ ముఖ్యమంత్రి గారికి కానీ, చీఫ్ సెక్రటరీ గారికి కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్, పశుసంవర్ధక శాఖ మంత్రికి కానీ అందరికి కూడా ప్రత్యేకంగా విన్నవిస్తా ఉన్నా. మీరు ఒకవేళ మీ రాష్ట్రానికి సంబంధించిన రైతుల ద్వారా పాలన సేకరించి మీరే ప్రాసెస్ చేసి, మీరే ప్యాక్ చేసి ప్రజలు అమ్మితే ఎవరికేమి ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ మటుకు జరుగుతున్నది ఏంటి? ప్రైవేట్ గా కొంతమంది వ్యక్తులకు మీరు ఆ హక్కులు కల్పించి, బ్రాండ్ను వాడుకునే హక్కులు కల్పించి, ఆ బ్రాండ్ ద్వారా ప్రజల ఆరోగ్యాలను చెలగాటం, ఎందుకంటే ఆరోగ్యాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఈ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాల్సిందిగా, ఆ కాంట్రాక్ట్, ఆ ఫ్రాంచైజీకి ఏవైతే హక్కులు కల్పించారో అవి ఇమీడియట్ గా విత్డ్రా చేయవలసిందిగా కోరుతా ఉన్నా. ఎవిడెన్స్, సాక్ష్యాధారాలు కూడా మీకు మళ్ళీ మేము అఫీషియల్ గా పంపించమన్నాను కూడా సరే మీకు పంపిస్తాం. ప్రతిరోజు రాష్ట్ర విభజన తర్వాత ఈ బ్రాండ్పై ఇరు రాష్ట్రాలకు హక్కులు సంక్రమించాయి. తెలంగాణలో సహకార రంగంలో పనిచేస్తున్న విజయ డైరీ అక్కడ రైతుల నుంచి పాలు సేకరించి పాల ఉత్పత్తులను ప్రజలకు అందిస్తోంది. ఏపీలో మాత్రం సహకార డైరీ వ్యవస్థ నిర్వీర్యమై జిల్లా యూనిట్లుగా విడిపోయాయి. ఏపీ డైరీ ఫెడరేషన్ ప్రైవేటు సంస్థలకు ఏపీ విజయ బ్రాండ్ను 3 ఏళ్ల క్రితమే ఫ్రాంచైజీ హక్కులు ఇచ్చేసింది. ఇందుకోసం లీటర్ పాలకు రూపాయి చొప్పున వసూలు చేస్తుందని సమాచారం. అయితే తెలంగాణ విజయ డైరీ చైర్మన్ కొత్త అమిత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య విజయ బ్రాండ్ అమ్మకాల వివాదాన్ని తెరపైకి తెచ్చింది. ఏపీకి చెందిన విజయ డైరీకి తెలంగాణలో పాల ఉత్పత్తుల సహకార సంఘాలు లేవు, పాల సేకరణ లేదు. కానీ ఏపీ విజయ డైరీ పాలు, నెయ్యి ఎలా విక్రయిస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. విజయ బ్రాండ్ పేరుతో కల్తీ పాలు, నెయ్యి అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో విజయ డైరీ పేరుతో నకిలీ విక్రయాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ చేసిన ఆరోపణలపై విచారణ చేయిస్తున్నామని ఏపీ డైరీ డెవలప్మెంట్ డైరెక్టర్ చెబుతున్నారు. లేటెస్ట్ నెయ్యి శాంపిల్స్ను తెప్పించి ల్యాబుల్లో పరీక్షిస్తున్నామని, కల్తీ జరిగి ఉంటే తెలంగాణకు తెలియజేస్తామన్నారు.